హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాసవి కృష్ణ. చూడండి, మా దగ్గర 5:30 స్టార్ట్ అయింది. నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. సో నాకు ఏదైనా తినాలనిపించి మా ఆయనకు ఫోన్ చేశాను, వేడివేడిగా ఏమైనా తీసుకురా తిందామని. సో మా ఆయనకైతే చెప్పలేదు ఇది తీసుకురా అని. సో ఆయనైతే మాకు చాలా సర్ప్రైజ్ చేసిందనమాట. చాలా అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే సూపర్ అనిపించింది మాకైతే. వీటిని ఎండలో పెట్టుకొని కూడా మనం వేయించి పెట్టుకుంటే మనకు పాప్కార్న్ రెడీ అవుతాయి అన్నమాట. అలా కాకుండా ఇలా ఉడికించుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేద్దామని అనుకున్నాం మేము. ఇలా తీసుకొచ్చినవి అన్నీ వాటికున్న పొట్టంతా తీసి మంచిగా కడిగిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, ఒక 2 లీటర్స్ వరకు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, గల్లుప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలండి. రైస్ కుక్కర్ అయితే రైస్ కుక్కర్, మీ దగ్గర ఏది ఉంటుంది, మా దగ్గర పెద్దగా ఉంది కాబట్టి సో అందులో వేసాము. ఇలా ఉడికిన తర్వాత ఒక బౌల్లో, చిన్న బౌల్లో కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తూ ఆ ఉడికిన మొక్కజొన్నను అందులో రాసుకుంటే తింటూ ఉంటుంది. సూపర్ అండి. మనం కొన్న దానికన్నా మస్తు టేస్ట్ అనిపించింది. రీజనబుల్ ప్రైస్లో తెచ్చాడంట మా ఆయన మాత్రం. మాకైతే మస్తు అనిపించింది. పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. నైట్ మొత్తం అసలు అన్నమే తినలేదు. ఇలా మొత్తము మొక్కజొన్నని తినేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా మస్తు అనిపించింది, నాకు కూడా మస్తు ఎంజాయ్ చేస్తూ తినేసిన. నేను కూడా ఒకటి మొత్తం తిన్నాను. అసలు మామూలుగా అయితే ఒకటి హాఫ్ తింటాం, ఎక్కువ తినలేము. సో నేనైతే చాలా వరకు మొత్తం తినేసాను. నాకైతే మస్తు అనిపించింది. మా అమ్మ, మా నాన్న, బావ, పిల్లలు మస్తు ఎంజాయ్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే అసలు మర్చిపోకండి. మీరు ఇలా వర్షం పడ్డప్పుడు ఏమేమి తింటారో నాకు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా చిన్న పాప అయితే మస్తు ఎంజాయ్ చేసింది. తను ఎవ్వరిని తీయనిస్తలేదు అనమాట. మా బాబు అయితే తీయనిచ్చిండు మా ఆయనతోటి. కానీ మా పాప అయితే నేనే తినేస్తా అని చెప్పేసి ఆ మొక్కజొన్నతోనే తినేస్తుంది. నేనైతే చాలా అసలు ఎట్లా అనుకున్నా అంటే